మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం. ముద్దునాయనపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో భాగంగా ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ లో గోవింద్ భార్గవ్ టీడీపీ లీడర్ అయినటువంటి బలరాం తో ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు లీడర్ మీడియా. నేను మీ గోవింద్ భార్గవ్. ఈరోజు మనం ముద్దునాయనపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో భాగంగా మరి టీడీపీ లీడర్ అయినటువంటి బలరాంతో మనం ఉన్నాం. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. చెప్పండి, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే అభివృద్ధి శూన్యము. ఏది అభివృద్ధి పథకాలు అయితే అందుబాటులోకి రాలే. ఉన్న పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ కూడా పీకేయడం జరిగింది. దానికి ప్రజలు గుణపాఠంగా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే మెయిన్గా ఇక్కడ మీ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? ఒకవేళ మొదటగా మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ నుంచి ఎలాంటి సమస్యతో మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు? ఇక్కడ మా పంచాయతీలో అయితే మేజర్ పంచాయతీ ముద్దునాయనపల్లి గ్రామము. ఇక్కడైతే ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. జెడ్పీహెచ్ స్కూల్ అయితేనేమి, ఎలిమెంటరీ స్కూల్ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయితేనేమి, వెటర్నరీ అయితేనేమి, మొత్తం అన్నీ కూడా మేజర్ విలేజ్గా అన్నీ ఉన్నాయి. కావలసిన మౌలిక సదుపాయాలు ఏమంటే అనవిరెడ్డిపల్లి నుంచి దాదాపు 100-120 మంది ఉద్యోగస్తులు రావడం జరుగుతుంది ప్రతిరోజు. కాబట్టి రోడ్లు తక్షణము అభివృద్ధి కావాల్సి వస్తుంది ఇక్కడ. మరి అదేవిధంగా 110 ఎకరాలు ఆయకట్ట చెరువు కూడా ఉంది. దాని కింద దగ్గర 600 ఎకరాలు సాగు భూమి కూడా పరిగణలోకి వస్తుంది. తీసుకెళ్లారా? మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? మా ఎమ్మెల్యే సురేంద్ర బాబు అన్న గారి దృష్టికి బీటీపీ ప్రాజెక్టు తక్షణము ఇది చేసి 114 చెరువులకి కాన్స్టిట్యున్సీలో నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. హామీ ఇచ్చారు. ఓకే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటూ దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లారు పదాన్ని. మన రిజల్ట్ చూసాం, 11 సీట్లకు పరిమితమై కుప్పకూలిన పరిస్థితి ఆ పార్టీది. మరి దీని గురించి ఏమంటారు? ఒక గ్రామ స్థాయి అంటే అది ఆయన చేసే అభివృద్ధిని బట్టి వై నాట్ 175 అనే పదం వర్తిస్తుంది. దానికి నుంచి ప్రజలు తీర్పు కదా, ఏం చేసినారనే అంశం పైన వై నాట్ 175 అనేది వాడాల్సి వస్తుంది. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు ఇక్కడికి. మరి వాలంటరీ వ్యవస్థనే మళ్ళీ ఇప్పుడు టీడీపీ కొనసాగిస్తామంటున్నారు. మరి వాలంటరీ వ్యవస్థ గురించి మీ ఒపీనియన్? అది అయితే మన అధినేత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు దాన్ని ఆలోచించి ఆ వ్యవస్థ పెడితే బాగుంటుందా, లేదంటే దాన్ని ఏమి క్రమశిక్షణతో పెట్టాలి, ఏ విధంగా నడపాలి అనే ఆలోచనలు అది నిర్ణయం తీసుకుంటారు. అంటే మీరు ఆల్రెడీ గ్రామ స్థాయిలో వాలంటరీ పనితనం గురించి చూసింటారు, అంటే గ్రామ లెవెల్లో లీడర్ కాదు. అవును, ఆల్రెడీ ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలు తీసుకొచ్చి జన్మభూమి కమిటీల ద్వారా ఆ పార్టీ దెబ్బతినింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన వ్యవస్థని టీడీపీ కొనసాగిస్తే వైసీపీకి పట్టిన అయితే టీడీపీకి పడుతుంది అని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. అది పార్టీ యొక్క ప్రాముఖ్యతను బట్టి తీసుకునే నిర్ణయాలను బట్టి వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. ఓకే, అంటే మీ వ్యక్తిగతంగా ఇక్కడ గ్రామ స్థాయి లీడర్గా వాలంటీర్ వ్యవస్థ గురించి అవసరం అంటారా, అవసరం లేదంటారా? ఇప్పటికైతే దాదాపు 15-16 మంది సచివాలయ సిబ్బందులు అయితే ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ అనేది ఒక పార్టీకి మార్గదర్శకంగా పనిచేసేవాళ్ళు. అది ఉన్నా లేకపోయినా కూడా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ఓకే, ఏమంటారు చివరిగా? పెట్టినా మంచిదే, పెట్టకపోయినా మంచిదే అనిపిస్తుంది నాకైతే. ఓకే ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ముందు 3 సవాళ్ళు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు. ఇవి ఈ 5 ఏళ్లలో ఆయన పూర్తి చేస్తాడని చేయగలిగే ధైర్యం అయితే మాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన శక్తి సామర్థ్యం గల ముఖ్యమంత్రిగా పేరు పొందినాడు. ఖచ్చితంగా కూడా అభివృద్ధి పథకాలన్నీ చేసి చూపిస్తాడని మా నమ్మకం. ఓకే, జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సుకుంటే ఒక టీడీపీ కార్యకర్తగా, ఒక టీడీపీ లీడర్గా మీరు ఏం మాట్లాడతారు? ఆయన కూడా మంచి పట్టున్న లీడరే, చాలా సమర్థవంతుడు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతారనేది ప్రజల్లో చాలా నమ్మకం అయితే ఉంది. ఓకే,
గతంలో అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. ఒక టీడీపీ కార్యకర్తగా, ఒక టీడీపీ లీడర్గా ఎన్నో ఇక్కడ చేయాలనుకునేవి చేయలేకపోయి ఉంటారు. అయితే ఇప్పుడున్న మీ ఎమ్మెల్యేలు కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ మీ ప్రభుత్వం ఏర్పడింది అంటే మీ 5 ఏళ్ళలో మీరు అనుకున్నవి చేసుకోగలము అనే నమ్మకం మీ ఎమ్మెల్యే గారు మీకు చేస్తారనే భరోసా ఉందా? మా ఎమ్మెల్యే అయితే టీడీపీ అనేదే పదం కాదు, ప్రజలు అందరికీ కూడా అభివృద్ధి చేసి చూపించాలా. అమలులేని బ్రాండ్ అంటే ఏమి అనేది మా ఎమ్మెల్యే కాన్సెప్ట్. అంతేనా? రైట్. ఓకే, మరి ఇది ఈ గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మరి టీడీపీ లీడర్ బలరాంతో మన ప్రోగ్రామ్. ఇంకో లీడర్తో మేము ముందుకు వస్తా. కెమెరామెన్ లాలుతో నేను మీ గోవింద్ భార్గవ్, ఓటు స్టూడియో.